నమస్కారం అండి. 2 రోజుల కిందటే అనౌన్స్ చేశాను. మహిళలకు ఉచిత ఫ్రీ బస్ పథకం వచ్చేసింది. ఎవరెవరికి అప్లై అవుతోంది, ఎవరికి కాదు, ఏ ఏ బస్సులు ఎక్కొచ్చు, ఎంత దూరం వెళ్ళొచ్చు, ఎలా వాడుకోవచ్చు ముఖ్యంగా. ఇది మనకి పనికొచ్చేలాగా అంటే ఆ మహిళలకు పనికొచ్చేలాగా, ఆ మహిళకి, ఆ కుటుంబానికి, ఓవరాల్‌గా సమాజానికి ఉపయోగపడేలాగా ఎలా వాడుకోవచ్చు ఈ స్కీమ్‌ని అనేది వివరంగా మాట్లాడుకుందాం. ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. మహిళలకి షేర్ చేయండి ముఖ్యంగా. వాళ్ళందరికీ తెలియాలి ఈ విషయాలు. తెలియాలి, వాళ్ళు అలా వాడుకోవాలి, వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతోనే. 2 రోజుల కిందటే జీవో రిలీజ్ చేశారు. 11వ తేదీనే జీవో 27 జీవో నంబర్ 27 రిలీజ్ చేశారు. మరి జీవోని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా కరెక్ట్ విషయాలు వస్తాయి గదండీ! చాలామంది చెప్తున్నారు ఏదేదో అడిషనల్‌గా కాస్త మసాలా ఏసి, కాస్త పులిహోర చేస్తూ ఉంటారు. మీకు తెలిసిందే. అవన్నీ కూడా నమ్మొద్దు. అంటే రకరకాలైన కాంట్రోవర్సీలు ఉంటాయి. అవేమీ నమ్మొద్దు. జీవో ఏం చెప్పింది, ప్రభుత్వ ఉత్తర్వులు ఏం చెప్తున్నాయనేది నమ్మండి. రేపు ఎప్పుడైనా ఇబ్బంది అయితే ఇగో ఈ వీడియో చూపించొచ్చు. అథెంటికేటెడ్ సోర్స్ కింద వీడియో చూపించి ఆ ఇబ్బందుల నుంచి అంటే బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ గారు, ఆర్టీసీ వాళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు, లేకపోతే తెలీదు కొన్ని విషయాలు అనుకున్నప్పుడు. ఆగస్టు 11 ఈ నెల 11న జీవో నెంబర్ 27ని రిలీజ్ చేశారండి. స్త్రీ శక్తి పథకం అంటున్నారు దీన్ని. అంటే వేరే వేరే పేర్లేమీ పెట్టలేదు. ఏ నాయకుడి పేర్లు పెట్టలేదు. డైరెక్ట్‌గా మహిళలకి శక్తినిస్తోంది అనే ఉద్దేశంతోనే ఆ పథకాన్ని రిలీజ్ చేశారు. స్త్రీ శక్తి స్కీమ్ ఇంగ్లీష్‌లో. స్త్రీ శక్తి పథకం అంటున్నాం. స్త్రీకి శక్తినిస్తోందిది. కొత్త శక్తినిస్తోంది. శక్తి లేదని కాదు. మీకు తెలుసు మహిళలు ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ కేటగిరీ కిందే చూస్తున్నాం మనం. మరి వాళ్ళని ముందుకు తీసుకురావడానికి, పనిలో పెట్టడానికి, పనిలో అంటే వాళ్ళందరితో పని చేయించమని కాదు నా ఉద్దేశం. వాళ్ళకి ఆ అవకాశాలు కల్పించడానికి స్కీమ్ ఇచ్చారు కాబట్టి దానికి స్త్రీ శక్తి అని పెట్టారు. చైనా లాంటి సొసైటీల్లో అయితే మగాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తారండి. ఇంకా మన సొసైటీలోనే ఈ దరిద్రం పోవాల్సింది, పోతుంది. మెల్లగా పోతుందని అనుకుందాం. సరే ఈ స్కీమ్‌కి దానికి ఏంటి సంబంధం అంటే కూడా మాట్లాడుకుందాం. ముందు డైరెక్ట్‌గా స్కీమ్‌లోకి వచ్చేద్దామండి. ఈ జీవో నెంబర్ 27 రావడానికి కొంత గ్రౌండ్ వర్క్ జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ని కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు కాదు, కొన్ని నెలల కిందటే జీవో నెంబర్ 2 ద్వారా కొంతమంది మినిస్టర్స్ అందరినీ కాన్స్టిట్యూట్ చేస్తే వాళ్ళు అనేక రకాలైన బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ నిర్వహించిన తర్వాత ఒక కంక్లూజన్‌కి వచ్చి రిపోర్ట్ ఇస్తారు గవర్నమెంట్‌కి. ప్యారలల్‌గా ఆర్టీసీ నుంచి కూడా ఆర్టీసీ ఎండీ దగ్గర నుంచి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్‌కి ఒక రిపోర్ట్ ఇస్తోంది. దీని రెండింటిని బేస్ చేసుకొని ఈ స్కీమ్‌ని డిజైన్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి అంటున్నారు. ఆగస్టు 15 నుంచి చాలామంది ఉత్సాహంగా రెడీగా ఉన్నారు. ఏ బస్సులు ఎక్కొచ్చు అనేది. అవన్నీ కూడా మాట్లాడుకుందామండి. అన్ని బస్సుల్లోనూ అవకాశం ఇస్తే ఆర్టీసీ ఇంకంతే సంగతి అయిపోతుందండి. మీకు తెలుసు కదండీ! సో, మరి డబ్బులు పెట్టి ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు. కొద్దిగా మనలోనే ఉంటాం. కొంత కంఫర్ట్ కోరుకునే వాళ్ళం, కాస్త ప్రశాంతంగా వెళ్ళాలనుకునే వాళ్ళం. ఉచితం అనేది మీకు తెలిసిందే. దీని గురించి నెగెటివ్‌గా మాట్లాడుకోకూడదు కానీ, ఉచితం అన్నప్పుడు మొదట్లో గట్టిగా జనాలు బాగా ప్రయాణం చేస్తారు. పక్కనున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల అనుభవాలు చెప్తున్నాయి కదా! మరి అది ఎఫెక్ట్ అందరి మీద పడకూడదు అని చెప్పి. అంటే ఇప్పుడైతే ఎలా ఉందంటే ఒక 30% లేడీస్ ప్రయాణం చేస్తే 70% అంటే అందాజుగా చెప్తున్నాను. జెంట్స్ ప్రయాణం చేస్తున్నారు. ఈ స్కీమ్ వచ్చాక 70 లేడీస్ అవుతారని, 30% జెంట్స్ ఉంటారని చెప్పి ఒక అంచనా ఉంది పక్క రాష్ట్రాల అనుభవం ప్రకారం. సో, దానికి తగ్గట్టే బస్సుల్లో ఏర్పాట్లు, మార్పులు, చేర్పులు, బస్ స్టాండ్‌ల్లో సౌకర్యాలు ఇవన్నీ కూడా కల్పిస్తున్నారండి. ప్యారలల్‌గా వర్క్ అయితే జరుగుతోంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కొన్ని చోట్ల న్యూస్ చూసే ఉంటారు. సో, మరి ఈ స్త్రీ శక్తి స్కీమ్‌లో ఏ బస్సులు ఎక్కొచ్చు అంటే అందరికీ తెలిసిందే ఆర్డినరీ బస్సులు. అదే పల్లె వెలుగు అంటాం. అన్ని పల్లె వెలుగు బస్సులు ఎక్కొచ్చు, ట్రావెల్ చేయొచ్చు. ఇబ్బందేమీ లేదు. ఇక సెకండ్ వన్. ఇందులో అల్ట్రా పల్లె వెలుగు అని ఉంటాయండి. అంటే కొన్ని స్టాపులు స్కిప్ చేస్తూ ఉంటారు. అక్కడ ఆపరు. ఆల్మోస్ట్ ఆల్ ఒక రకమైన ఎక్స్‌ప్రెస్ లాంటిది అన్నట్టు. అవన్నీ ఎక్కొచ్చు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్ ఉంటాయండి. ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్ ఇవి కూడా ఎక్కొచ్చు. ఓకే. ఇంకెవరికి అంటే ఆడవాళ్ళందరికీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. అప్పుడే పుట్టిన పిల్ల దగ్గర నుంచి 60, 70, 80, 100 ఏళ్ల మహిళ కూడా ప్రయాణం చేయొచ్చు హాయిగా. వీళ్ళందరికీ. ట్రాన్స్‌జెండర్స్‌ని కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కొచ్చు. మనం జీవో చూసి మాట్లాడుకుంటే ఇంకాస్త ఈజీగా ఉంటుంది. ఆల్ గర్ల్స్, వుమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్ ఇండివిడ్యువల్స్ విత్ డొమెసైల్ స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నట్టుగా మనం ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఒక ఐడీ కార్డ్ ఉంటుంది కదా! మనకి చాలా ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చిన కార్డులు. అన్ని కార్డుల్లో ఏదో ఒకటి ఓటర్ కార్డా, అందరికీ అనుకూలంగా ఉన్న ఆధార్ కార్డా, రేషన్ కార్డా మీ ఇష్టం. మీ ఐడీ కార్డా ఇలాంటివి. అక్కడ ఆ ఐడీ కార్డులో మీరు స్త్రీ అని,
రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, అంటే ఏదో ఒక జిల్లా, ఊరు, ప్రాంతం ఉంది కదండి. ఈ 2 వివరాలు ఉండాలి. మీ ఫోటో ఉండాలి ఖచ్చితంగా. మీ ఫోటో మీదే ఉండాలి. మీ పేరు కనిపిస్తూ ఉండాలి. ఈ 2 గుర్తుంచుకోండి. ఎందుకు ఈ ఐడి కార్డ్ని ఎంటర్ చేస్తారండి. ఎక్కిన వెంటనే ఓకే అమ్మ కూర్చో దిగిపో అనరు. అక్కడ కండక్టర్ ఎంటర్ చేస్తారు పేరు. టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే మీ పేరు ఎంటర్ చేసి డిస్టెన్స్ కొట్టినప్పుడు ఇన్ని ఫేర్ జనరేట్ అవుతుంది కదా, 10 రూపాయలు, 20 రూపాయలు, 100, 200, అది గవర్నమెంట్కి పంపిస్తారు. గవర్నమెంట్ ఇదంతా రీఎంబర్స్ చేస్తుంది. నెలకి 170 కోట్లు సుమారుగా అంచనా అండి భారం పడవచ్చు, అంటే ఈ ఫ్రీ మీద. సంవత్సరానికి 2000 కోట్లు పడవచ్చు అనేది ఒక అంచనా. మరి ఈ ఇన్ని వేల కోట్లు గవర్నమెంట్ ఆర్టీసీకి రీఎంబర్స్ చేస్తేనే ఆర్టీసీ బతికి బట్టగడుతుంది. లేకపోతే ఆర్టీసీ పరిస్థితి తెలుసు కదా, రేపటి రోజు అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా అయిపోతుంది. కాబట్టి డబ్బులన్నీ రీఎంబర్స్ చేస్తారండి, ఆర్టీసీకి చేస్తారు. సో అయితే అడిషనల్ బస్సెస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకొక ఏదో ఉందంటే, ఆల్రెడీ ఉన్న బస్సులే సరిపోవట్లేదు, కిక్కిల్సిపోయి ఉంటున్నాయి. ఈ స్కీమ్ పెట్టేశారంటే అడిషనల్ బస్సెస్ కూడా ఉన్న డిమాండ్ని బేస్ చేసుకొని బ్యాలెన్స్ వేస్తాము అని చెప్తున్నారు. గవర్నమెంట్ జీవోలోనే అది మెన్షన్ చేశారు. కాబట్టి ముందు స్కీమ్ స్టార్ట్ అయ్యడం చూద్దాము. స్టార్ట్ అయ్యాక అప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఇక బస్ టైప్ ఆఫ్ బస్సెస్ చెప్పాను. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఇది చెప్పలేదు ఇందాక. ఆర్డినరీ బస్సులు, సిటీ బస్సులు ఉంటాయి అన్నీ, మెట్రోలు ఉంటాయి, మెట్రో ఎక్స్ప్రెస్ అన్నీ, ఇంకా ఆల్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ అండి. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకొకటి అప్లై కాని సర్వీసులు ఏంటంటే, ఈ సర్వీసులు ఎక్కొద్దు దయచేసి. ఎక్కి మళ్ళీ వాళ్ళతో గొడవ పడి అనవసరమైన రాద్ధాంతం, మీరు శాంతి పోగొట్టుకోవడం, నొచ్చుకోవడం ఎందుకు, ముందే తెలుసుకుంటే గొడవ ఉండదు. అన్నీనండి, అన్ని నాన్ స్టాప్ సర్వీసులు ఎక్కొద్దు అంటున్నారు. అన్ని ఇంటర్ స్టేట్ సర్వీసెస్ ఇవి కూడా ఎక్కొద్దు. అలాగే కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసెస్ అని ఉంటాయి, అవి ఎక్కొద్దు. చార్టెడ్ సర్వీసెస్, పర్టికులర్గా కొన్ని ప్రోగ్రామ్స్ కోసం కొన్ని సర్వీసెస్ నడుపుతారు, అవి కూడా ఎక్కొద్దు. ప్యాకేజ్ టూర్స్ చాలా ఉన్నాయి. శ్రీశైలం దగ్గర నుంచి, తిరుపతి దగ్గర నుంచి, కొన్ని కార్తీక మాసం సందర్భాల్లో, పండగల సందర్భాల్లో ప్యాకేజ్ టూర్స్, టూరిస్ట్ ప్యాకేజీలు ఉంటాయి, అవి కూడా దయచేసి ఎక్కొద్దు అని చెప్పేస్తున్నారండి. సో ఈ స్కీమ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఈ బస్సులే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. సప్తగిరి ఎక్స్ప్రెస్ అని కొన్ని ఉన్నాయి, చూసుకోండి. తిరుపతి వెళ్ళే బస్సులు సప్తగిరి ఎక్స్ప్రెస్ అంటాం. కొండపైకి వెళ్ళేవి, తిరుపతి దాకా వెళ్ళేవి, కొన్ని పేర్లు పెట్టారు అవి. అల్ట్రా డీలక్స్ అండి, ఎక్స్ప్రెస్ తర్వాత సర్వీసు, అంటే నెక్స్ట్ స్టేజీ అనుకోండి, అది అల్ట్రా డీలక్స్, అది వద్దు. సూపర్ లగ్జరీ, అది ఎక్కొద్దు. స్టార్ లైనరు, ఇక ఏసీ, ఇంద్ర అని, వెన్నెల అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఏ ఏసీ బస్ అయినా కానీ ఎక్కొద్దు, అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళేవి ఎక్కొద్దు. ఇక నాన్ స్టాప్ దగ్గర నుంచి అల్ట్రా డీలక్స్ అబోవ్ అన్ని ఏసీ సర్వీసులు ఎక్కొద్దు. టూరిస్ట్ ప్యాకేజ్ బస్సులు ఎక్కొద్దు అని చెప్పేస్తున్నారు. మళ్ళీ ఎక్కి గొడవలు పడడం కంటే, గవర్నమెంట్ని తిట్టుకోవడం కంటే ముందే ఈ విషయం తెలుసుకుంటే మంచిది కదండి. ఎందుకంటే మనం పొందేదే ఉచితంగా, అన్నిటిలోనూ అంతా ఉచితం అడగటం కూడా ధర్మం కాదు. ఉచితంగా పొందాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ సర్వీసెస్, పల్లె వెలుగు సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. రాష్ట్రం అంతా తిరగాలి ఉచితంగా అని కూడా పెట్టుకోకూడదు. మనకి ఎంతవరకు అవసరమో మన ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి, మన దగ్గర ఉన్న 4 వస్తువులు వ్యాపారం చేసేవాళ్ళు అయితే అమ్ముకోవడానికి, చదువు కోసం వెళ్ళేవాళ్ళు, స్కిల్స్ నేర్చుకోవడం కోసం వెళ్ళేవాళ్ళు, కొంతమంది చుట్టాలు పక్కాలని, తప్పేం లేదు. పలకరించడం ద్వారా కూడా మనశ్శాంతి పెరుగుతుంది. మనుషులు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటాం. ఇంతమందిని కలుస్తూ ఉండటం వల్ల అది కూడా ఒక రకమైన ప్రొడక్టివిటీయే. మనుషులు ఆనందంగా హ్యాపీగా ఉంటే స్టేట్, అంటే రాజ్యానికి కావాల్సింది అదే కదండి. ముఖ్యంగా ఆడవాళ్ళు మనశ్శాంతిగా హాయిగా ఉంటే కుటుంబం అంతా హాయిగా ఉంటుంది. కుటుంబాలు హాయిగా ఉంటే సమాజం కూడా హాయిగా ఉంటుంది. కాబట్టి తప్పేం లేదు. రెండోది, పక్క రాష్ట్రాల అనుభవాలు ఏం చెప్తున్నాయంటే ప్రొడక్టివిటీ పెరుగుతోంది అని చెప్తున్నాయండి. ఎస్, ఇన్నాళ్ళు పనిలోకి రాని వాళ్ళు, ఒకవేళ వచ్చినా ఊళ్ళోనే ఉండిపోయిన వాళ్ళు, ఇప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారాలు చేయడానికి, ఏదైనా కానీ పక్క ఊరు వెళ్ళడానికి, అవసరమైతే పక్క జిల్లా వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఇదంతా ఎకానమీకి బూస్ట్ అవుతోంది. ఖచ్చితంగా ఎకానమీకి ఉపయోగపడుతుంది. ఒక మహిళ పనిలో ఉంటే, కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా పనిలో ఉంటే కుటుంబం మొత్తం ఖచ్చితంగా బాగుపడుతుంది అనేది గవర్నమెంట్ ఒపీనియన్. ఈ బస్సులతో పాటు ప్యారలల్గా బస్టాండ్లో సౌకర్యాలు ఉంటాయి కదండి. కూర్చోవడానికి కుర్చీలు, వెయిటింగ్ కోసం ఫ్యాన్లు, ముఖ్యంగా టాయిలెట్స్, ఉమెన్కి టాయిలెట్స్ ఇబ్బంది ఎప్పుడూ ఉంటుంది అన్ని చోట్ల కూడా, భారతదేశం అంతా ఉన్నదే. అవి ఇంకా మెరుగుపరిచేలాగా కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. దానికి కూడా ఆ జీవోలో మెన్షన్ చేశారు, అవన్నీ మెరుగుపరుస్తామని. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి త్వరలో. ఇంకా మ్యాక్సిమం అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు చేసేద్దాం. ఈ పొల్యూషన్ రిలేటెడ్ కానీ, కాస్ట్ కటింగ్ కానీ ఉపయోగపడుతుంది అనేది ఉంది కదండి. సో ఆ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినప్పుడు ఇక్కడ అవకాశం ఇస్తాము, ఇక్కడ ప్రవేశపెడతాము. ఈ కేటగిరీ ఆఫ్ సర్వీసెస్లో అవి కూడా వాడుకోవచ్చు అని చెప్పి జియో నెంబర్ 27 రిలీజ్ చేశారు, ఇన్ కాంకరెన్స్ విత్ ఫైనాన్స్ అండి.
అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండేషన్తో సహా దీన్ని రిలీజ్ చేశారు. రేపు ఆగస్టు 15న అఫీషియల్ లాంచింగ్, సీఎం గారితో అఫీషియల్ లాంచింగ్ ఉంది కాబట్టి అందరూ కూడా చక్కగా రెడీ అయిపోవచ్చు. ఇక్కడ మీ నుంచి నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ ఒపీనియన్ రాయండి, మీ అభిప్రాయాలు రాయండి. ఎక్కడ అంటారా, ఈ ఉచిత పథకాన్ని ఎలా వాడుకుంటే బాగుంటుంది, ఎవరెవరు ఎలా వాడుకుంటున్నారు, ఈ పథకం వాడుకొని తమ లైఫ్ స్టైల్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకున్న మహిళలు ఎవరున్నారు, వాళ్ళ స్టోరీస్ ఏంటి, అవి దయచేసి ఇస్తే అవి మళ్ళీ డీటెయిల్డ్గా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉందామండి. బెస్ట్ ప్రాక్టీసెస్ అంటాం దీన్నే. అంటే మహిళలు ఈ స్కీమ్ ఉపయోగించుకొని, ఇదిగో ఇంతకుముందు 10,000 సంపాదించుకుంటూ ఇప్పుడు 25,000 సంపాదించుకుంటున్నారు. ఇంతకుముందు ఇక్కడే పనిచేస్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా చేసుకోగలుగుతున్నారు. ఇంతకుముందు ఆ మాత్రం స్కిల్సే ఉంటే ఇప్పుడు స్కిల్స్ పెరిగినాయి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరిగినాయి. ఇలాగా చాలా ఉంటాయి నాకు తెలియని విషయాలు, మీకు తెలిసినవి, సక్సెస్ స్టోరీస్, మీ చుట్టూ ఉన్నవి, మీ కుటుంబాల్లో ఉన్నవి, మీ చుట్టూ జరిగినవి, మీకు తెలిసినవి కూడా దయచేసి కామెంట్లో పెడితే అవి కూడా షేర్ చేసుకుందామండి. ఎందుకంటే సాటి మహిళలకి ఉపయోగపడతాయి. వాళ్ళకి తెలియదు చాలామందికి. బస్ ఎక్కి ఏదో చుట్టాలను చూసి రావడానికి, ఫ్రెండ్స్ని కలిసి రావడానికి అనుకునే వాళ్ళే మెజారిటీ అయిపోయారు. కాదు, ఈ బస్ పథకాన్ని ఉపయోగించుకొని ఎలా బాగుపడవచ్చు, కుటుంబాన్ని ఎలా పైకి తీసుకురావచ్చు, ఒక మహిళ కంఫర్టబుల్గా ఎలా ప్రయాణం చేయొచ్చు, ఇవి కూడా ఉంటాయండి ఈ టిప్స్. కొంతమంది కనిపెడతారు. ఎంత రద్దీలోనూ ఇలాంటి వాతావరణంలో కూడా హాయిగా వెళ్ళి పని చేసుకొని ట్రావెల్ చేసేసి మనశ్శాంతితో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ ఉపయోగపడతాయని నా ఉద్దేశం. దయచేసి ఇవన్నీ మీరు షేర్ చేస్తే డీటెయిల్డ్గా మళ్ళీ దాన్ని అనాలిసిస్ చేసుకొని మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఎక్కువ మందికి ఉపయోగపడతాయని. సో మరి వీడియోస్ అయితే చేస్తున్నాను, రోజుకు 1-2 చేస్తున్నాను. మీరు లైక్ చేస్తే నెక్స్ట్ వీడియో వస్తూ ఉంటుంది, లైక్ కొట్టండి. ఫాలో అవుతూ ఉంటే అన్ని వీడియోలు వస్తాయి, ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఇది ఎవరికి షేర్ చేయాలి అనేది మీకు తెలుసు, వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళందరూ ఉపయోగించుకుంటారు. చాలామంది చాలా విషయాలు చెప్పినా మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఏదో అనవసరమైన హైప్ ఇచ్చి చెప్పిన వాళ్ళు కొంతమంది, విమర్శిస్తూ చెప్పిన వాళ్ళు కొంతమంది. మనం ఓన్లీ ఫ్యాక్ట్స్ చెప్పుకుందామండి. ఎలా వాడుకోవాలి, ఎలా అర్హత సాధించాలి అనేదే మనం మాట్లాడుకుందాం. సో మరి మీ ఒపీనియన్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలన్నీ పెడితే ఇంకో వీడియోలో మాట్లాడుకుంటూ ఉందాం. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.